సిడ్నీ వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ. మూడవ వన్డేలో ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం. ఇక సెంచరీతో జట్టును గెలిపించారు రోహిత్ శర్మ. కెరీర్లో 33వ వన్డే సెంచరీ చేశారు రోహిత్. ఇక సెంచరీతో సెలెక్టర్లకు వార్నింగ్ ఇచ్చారు రోహిత్. రెండవ వరుస డకౌట్ల తర్వాత హాఫ్ సెంచరీ చేశాడు విరాట్. ఇక మరోసారి నిరాశపరిచారు కెప్టెన్ గిల్. తొలి ఇన్నింగ్స్లో 236 రన్స్కు ఆసీస్ ఆలౌట్ అయ్యారు. ఇక ఆసీస్ను కుప్పగూల్చిన హర్షిత్ రాణా 38.3 ఓవర్లోనే మ్యాచ్ను ముగించింది టీమిండియా. రోహిత్ 121, కోహ్లీ 74, గిల్ 24 రన్స్ చేశారు. 2-1 తేడాతో ఈ సిరీస్ను దక్కించుకుంది ఆసీస్. వన్డే వరల్డ్ కప్కు సిద్ధంగా ఉన్నామంటూ రోహిత్, కోహ్లీ హెచ్చరికలు ఇచ్చేశారు. ఇంకా దీంతో కూడా రోహిత్, కోహ్లీ మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్లుగా కూడా మనకి అర్థమవుతూ ఉంది. ఇద్దరు కూడా ఒకరు సెంచరీ చేస్తే ఒకరు అర్ధ సెంచరీ దాటి కూడా ఇప్పుడు ఈ మ్యాచ్లో టీమిండియా ఇటు గెలుపు బాటలో పట్టేందుకు కూడా వీళ్ళు కీలకంగా ఉన్నారు. అయితే మరోసారి కూడా గిల్ నిరాశపరిచినట్లు తెలుస్తుంది. 24 రన్స్ దగ్గరే గిల్ పరిమితం అయిపోయారు. ఇక 2-1 తేడాతో కూడా ఆసీస్ ఈ సిరీస్ను దక్కించుకుంది. దీనికి సంబంధించి మరి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారితో మాట్లాడి రిమైనింగ్ మరి ఈ మ్యాచ్ ఎలా కొనసాగింది ఏంటి అన్నది కూడా మనం మాట్లాడదాం. నమస్తే వెంకట్ గారు. యా, ఇక సిడ్నీ వన్డేలోనైతే టీమిండియా దూసుకుపోయినట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్ మీద అసలు మీ అనాలిసిస్ ఏంటి? గత కొంతకాలంగా క్రికెట్ అభిమానులు దాదాపుగా 7 నెలల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నిజమైన పండుగ రోజు ఇది. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మైదానంలో కనపడటం ఒక పండుగ అయితే, వీళ్ళిద్దరూ సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయడం మరో పండుగ. అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి మ్యాచ్ ని గెలిపించడం అనేది ఇంకొక లెవెల్ అన్నమాట. ఈ రోజు మొన్న జరిగినటువంటి మ్యాచ్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ డక్అవుట్ అయ్యాడు. ఫస్ట్ మ్యాచ్ లో కూడా డక్అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో రాణిస్తాడా లేదా? ఆస్ట్రేలియాలో ఆఖరిసారి అతను బ్యాటింగ్ వస్తున్నాడు కాబట్టి ఏ స్థాయిలో రాణిస్తాడు ఏంటనే దానిపై అభిమానులు ఎన్నో అంచనాలు ఉన్నాయి. చాలా మంది టెన్షన్ కూడా పడ్డారు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ ఫెయిల్ అయితే ఖచ్చితంగా అతనిపై అతని మెడపై రిటైర్మెంట్ కత్తి వేలాడే అవకాశం ఉంది. కానీ వీటన్నింటికీ కూడా సమాధానం చెప్తూ తాను వచ్చే వరల్డ్ కప్ వరకు సిద్ధంగా ఉన్నాను, తాను చాలా ఫిట్ గా ఉన్నాననే ఫీల్డింగ్, అదే విధంగా బ్యాటింగ్ లో కూడా చూపించాడు. అదే విధంగా కెప్టెన్ గిల్ కు సలహాలు సూచనలు ఇస్తూ కూడా మైదానంలో చాలా చురుగ్గా కనిపించాడు. ఇక ఇదే సమయంలో ముఖ్యంగా మాజీ కెప్టెన్ ప్రస్తుత ఓపెనర్ రోహిత్ శర్మ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గిల్ 69 పరుగుల వద్ద అవుట్ అయినప్పుడు చాలా ఓపికగా, సాధారణంగా రోహిత్ శర్మ చాలా దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం రోహిత్ శర్మ గత రెండో వన్డేలో కూడా మనం చూసాం. అదే తరహాలో ఈ మ్యాచ్ లో కూడా చాలా అద్భుతంగా రాణించాడు. 125 బంతుల్లో 121 పరుగులు చేశాడు. ఎక్కడా కూడా టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కొన్న ఆస్ట్రేలియా పిచ్ అంటే ఫాస్ట్ బౌలింగ్ అనుకూలంగా ఉంటాయి. అలా వాస్తవానికి సిడ్నీ గ్రౌండ్ అనేది, ఎస్సీజీ అనేది రోహిత్ శర్మకు కొట్టిన పిండి కాబట్టి అక్కడ చాలా అద్భుతంగా రాణించాడు అనే చెప్పాలి. 4లు 6లతో కూడా చాలా అలరించాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ ఎన్ని విధాలుగా మార్చినా సరే, 2 ఎండ్స్ ఇచ్చి రోహిత్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా సరే, ఫస్ట్ ఓవర్ లో స్టార్క్ బౌలింగ్ లో 3వ బంతి కొట్టాడు. 4 దగ్గర నుంచి కూడా అతను ఆడిన ఆఖరి బంతి వరకు కూడా చాలా అద్భుతంగా రాణించాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా వచ్చిన దగ్గర నుంచి తనలో ఇంకా ఆట ఉంది, తనలో ఇంకా క్రికెట్ చచ్చిపోలేదనేది క్లియర్ గా ప్రూవ్ చేశాడు. అయితే ఇక సెంచరీతో రోహిత్ ఇటు చెలరేగిపోయిన తర్వాత కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా దీని మీద వస్తున్న పోస్టింగ్ ఏంటంటే ఈ సెంచరీతో రోహిత్ వార్నింగ్ ఇచ్చారు సెలెక్టర్లకి అని చెప్పి. సెలెక్టర్లకు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో రెచ్చిపోయే వాళ్ళందరికీ కూడా రోహిత్ శర్మ ఈ సిరీస్ తో సమాధానం చెప్పాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. దాదాపు ఈ సిరీస్ లో అతను 190, 180 పరుగులు చేశాక టాప్ లో ఉన్నాడు. రోహిత్ శర్మ మాత్రమే కాదు, విరాట్ కోహ్లీ కూడా, వీళ్ళిద్దరూ కూడా తమపై విమర్శలు చేసే వాళ్ళకు మేమిద్దరం ఫామ్ లోనే ఉన్నాము, నవంబర్ 30 నుంచి సౌత్ ఆఫ్రికాతో రాంచీలో మొదలు కాబోయే తొలి వన్డేకి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా మీద మాట్లాడే వాళ్ళు, మా మీద పోస్టులు పెట్టేవాళ్ళు, షేర్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇంకా సైలెంట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. తమ సత్తా ఏంటో 2027 ప్రపంచ కప్ వరకు చూస్తా ఉంటూ కూడా వీళ్ళిద్దరు చాలా తమలో ఉన్నటువంటి టాలెంట్ గానీ, క్రికెట్ గానీ మొత్తం చూపించడం జరిగింది. అటు ఫీల్డింగ్ లో కూడా రోహిత్ శర్మ చాలా బాగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా చెరో క్యాచ్ పట్టారు. ఇక మ్యాచ్ లో కూడా వీళ్ళిద్దరు భాగస్వామ్యం చాలా హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు సింగిల్స్ మాత్రమే దాదాపు 75 సింగిల్స్ చేశారు. సాధారణంగా వీళ్ళిద్దరు పని అయిపోయింది, వీళ్ళిద్దరికి ఫిట్నెస్ లేదని కామెంట్ చేసే వాళ్ళందరికీ కూడా అదే సమాధానం అన్నమాట. ఎందుకంటే దాదాపు 16 డబుల్స్ అలాగే 77 సింగిల్స్ తీశారు. కాబట్టి
వీళ్ళిద్దరికి ఫిట్నెస్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. 168 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. కాబట్టి వచ్చే వరల్డ్ కప్ వరకు కూడా వీళ్ళిద్దరు ఆడతారు అనడానికి ఈ మ్యాచ్ తో పర్ఫెక్ట్ సమాధానం వచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో 4 వికెట్లు తీసినటువంటి హర్షిత్ రాణా తన ఆట తీరు గురించి ఏం చెప్తారు వెంకట్ గారు? హర్షిత్ రాణా విషయంలో మనం ముందు నుంచి నేను ఇప్పటికీ కూడా అతని బౌలింగ్ విషయంలో సాటిస్ఫై కాదు. ఎందుకంటే అతనిలో సాధారణంగా హర్షదీప్ సింగ్ ని పక్కన పెట్టి అతన్ని తుది జట్టులో ఉంచడం, తొలి 2 వన్డేల్లో కూడా అతన్ని తీసుకోవడం, బుమ్రాని వెస్టిండీస్ సిరీస్ లో ఆడించి బుమ్రాని పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా తప్పులనే చెప్పాలి. తొలి 2 వన్డేల్లో బుమ్రా ఉంటే ప్రభావం బాగుండేదేమో అనేది కూడా నా అభిప్రాయం. ఇక ఈ మ్యాచ్ లో హర్షిత్ రాణా ఓకే పర్వాలేదు, కానీ అతని ఆట తీరును పొగిడేంతగా చెప్పాలి అని అంటే అతను ఇదే తరహాలో మరిన్ని మ్యాచ్ లో రాణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో గతంలో టెస్ట్ సిరీస్ లో అతను ఫెయిల్ అయ్యాడు. మొన్న ఆసియా కప్ లో కూడా అతను పెద్దగా రాణించలేదని చెప్పాలి. ఇప్పుడు మొన్నటి మ్యాచ్ లో 2 వికెట్లు తీశాడు. ఇక ఈ మ్యాచ్ లో 4 వికెట్లు తీసినందుకు మాత్రం అతను గొప్ప బౌలర్ అనే అభిప్రాయం అయితే నాలో ఏం లేదు. ఓకే పర్వాలేదు అనిపించాడు. దానికి తోడు అతను తీసిన వికెట్లలో కూడా 2 టైలెంటర్ల వికెట్లు ఎక్కువగా ఉన్నాయి. సో 2 టాప్ ఆర్డర్ వికెట్లు అయితే 2 టైలెంటర్ల వికెట్లు ఉన్నాయి. కాబట్టి అతని ఆట తీరు అనేది అంత గొప్పగా అని చెప్పలేదు. ఇక కెప్టెన్ గిల్ మరోసారి కూడా నిరాశపరిచారని చూడాలా ఇప్పుడు ఈ మ్యాచ్ లో కూడా? మనం ఫస్ట్ వన్డే అప్పుడు మాట్లాడుకున్నాం, 2వ వన్డే అప్పుడు మాట్లాడుకున్నాం, ఇప్పుడు కూడా మళ్ళీ అతని గురించి మాట్లాడుకోబోతాం. అతను ఆస్ట్రేలియాకి సూట్ అవ్వడు అనేది మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకనంటే ఫాస్ట్ బౌలింగ్ పిచ్లపై అతను ఆడలేడు. నేను చాలా సందర్భాల్లో నా సోషల్ మీడియాలో కూడా నేను పలు సందర్భాల్లో పెట్టాను, అతను ఆడలేడు ఫాస్ట్ బౌలింగ్. అతని యావరేజ్ చూసుకుంటే వన్డేల్లో 29, టెస్టుల్లో 20 ఉంటుంది ఆస్ట్రేలియాలో. ఫాస్ట్ బౌలింగ్ అనేది అతనికి ప్రధానంగా వీక్నెస్. ఇక కెప్టెన్సీ పరంగా కూడా ఎందుకంటే ఇప్పుడు అతన్ని కెప్టెన్ గా గెలిచాడని చెప్పలేము. ఎందుకంటే అటు సాధారణంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు మైదానంలో ఉన్నారు. వీళ్ళిద్దరు పలు సలహాలు సూచనలు ఇవ్వటం కూడా మనం పలు సందర్భాలు చూసాం. కాబట్టి ఓకే అతను ఆస్ట్రేలియాకి సరిపోడు, అప్పుడే కెప్టెన్సీ ఇచ్చారనేది కూడా కెప్టెన్సీ ఇవ్వటం పట్ల కూడా నాకు అసంతృప్తి ఉంది. నాకే కాదు చాలా మంది ఆటగాళ్ళకు కూడా అసంతృప్తి అయితే ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. 24 పరుగులు అతను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ, లేదా ధోని కానీ వీళ్ళందరూ మనం చూసిన దగ్గర నుంచి కూడా, మన తరం చూసిన దగ్గర నుంచి కూడా వీళ్ళ ముగ్గురు చాలా అద్భుతంగా రాణించారు ఆస్ట్రేలియాలో. ధోని టెస్టుల్లో ఆస్ట్రేలియాలో ఫెయిల్ అయినా సరే వన్డేల్లో మాత్రం చాలా బాగా ఆడేవాడు. ఇక విరాట్ కోహ్లీ అంటే ఆస్ట్రేలియాపై విశ్వరూపం. ఇటు రోహిత్ శర్మ కూడా మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ళు. అంటే ఆస్ట్రేలియా గడ్డపై 6 సెంచరీలు చేశాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 5 సెంచరీలు చేసి టాప్ లో ఉన్నాడు. ఇప్పుడు రోహిత్ శర్మ 6వ సెంచరీ చేశాడు. అలాగే ఆస్ట్రేలియాపై మొత్తం కూడా 9 సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు చేసినటువంటి వాళ్ళ లిస్ట్ లోకి వచ్చాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 10 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు. అలాగే అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో విరాట్ కోహ్లీ 2వ అత్యధిక పరుగులు చేసి కుమార్ సంగక్కరాన్ని అధిగమించి అతను 2వ జాబితాలోకి రావడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్ గారు. సో ఇక ఇటు రోహిత్ అదేవిధంగా కోహ్లీ వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఫామ్లోకి వచ్చేసారు. వన్డే వరల్డ్ కప్కు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా హెచ్చరికలు ఇచ్చేసినట్లే. ఇక మరోవైపు చూస్తే కనుక ఈ గేమ్ డెఫినెట్గా కూడా విరాట్ కోహ్లీకి చాలా కీలకంగా మారిందని చెప్పాలి. గత 2 మ్యాచ్ల్లో కూడా అతను డక్అవుట్ అయిపోయారు. డక్అవుట్ అయిపోయినప్పుడు కూడా విరాట్ కోహ్లీ ఇక రిటైర్మెంట్ తీసుకుంటారా అంటూ కూడా దీని మీద చర్చలు జరిగాయి. అయితే ఆ తర్వాత మైదానంలో కూడా తన ఆట ప్రాక్టీస్ చేస్తూ కూడా ఒక హింట్ ఇచ్చేశారు. అంటే తను సిద్ధమవుతున్నట్లుగా కూడా తను హింట్ ఇచ్చేశారు. ఇంకా ఇక్కడ మైదానంలో మరోసారి ప్రూవ్ చేశారు కోహ్లీ. ఇంకా మరలా కూడా తను ఫామ్లోకి వచ్చారు. ఇక మునుపెన్నడూ లేనట్లుగా కూడా ఇప్పుడు రోహిత్ కూడా చాలా అంటే ఆచితూచి ఒకప్పుడు తను ఆటలో కూడా ఒక దూకుడు ఉంటుందని కూడా ఇప్పుడు అనలిస్ట్ చెప్పారు. అయితే ఇప్పుడు తన ఆట తీరు కనుక చూస్తే చాలా పేషెన్స్గా తను ఆడుతూ ఉన్నారు. అలానే తను ఇప్పుడు అందుకనే తను సెంచరీ పైగా కూడా తను ఈ మ్యాచ్లో చేయగలిగారంటూ కూడా ఈ గెలుపుకు చాలా కీలకంగా మారగలిగారు అంటూ కూడా ఇప్పుడు రోహిత్ శర్మ మీద కూడా ఇప్పుడు ప్రశంసలు అందుతూ ఉన్నాయి. ఇక గిల్ మరోసారి నిరాశపరిచినట్లుగా కూడా గిల్ని కెప్టెన్ చేసినప్పటి నుంచి కూడా చాలామంది కూడా దీని మీద విమర్శలు కూడా ఉన్నాయి. గిల్ కెప్టెన్కి అర్హుడు కాదంటూ కూడా కొంతమంది చర్చించుకుంటూనే ఉన్నారు. దీని మీద చాలా పోస్టులు కూడా పెడుతూనే ఉన్నారు. సెలక్షన్ కమిటీని కూడా కొంతమంది దూషించిన వాళ్ళు ఉన్నారు గిల్ని సెలెక్ట్ చేసినందుకు. అయితే వారందరికీ ఇప్పుడు సెలక్షన్ కమిటీకి కూడా రోహిత్ శర్మ ఆట తీరుతో సమాధానం చెప్పారు అంటూ కూడా ఇప్పుడు ఈ గేమ్ తర్వాత కూడా ఇప్పుడు అనేక మంది కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక గిల్ కెప్టెన్సీ గిల్ కేవలం కొన్ని మైదానాలు మాత్రమే రాణించగలుగుతాడు.
తను అన్ని ఆటలు కూడా రాణించలేరంటూ కూడా తన మీద కూడా ఒక విముఖత అనేది కూడా వ్యక్తమవుతూ ఉంది క్రికెట్ ఫ్యాన్స్లో కూడా. సో ఏది ఏమైనా కానీ ఇక వన్డే వరల్డ్ కప్కు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇక రోహిత్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్తోనైతే ఒక హెచ్చరిక ఇచ్చేశారు.